లింకులు లేకుండా నాకేంటి ఈ కన్ఫ్యూజన్? సార్ నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది సార్, కొంచెం క్లియర్ గా చెప్పండి మేస్టారు. రివ్యూకి స్వాగతం మీ అందరికి. వద్దులండి, ఈ వాయిస్ బాగుండదు కదా. ఓకే, లెట్స్ కమ్ ఇన్ టు ద రివ్యూ ఆఫ్ స్వాగ్ స్టారింగ్ శ్రీ విష్ణు అండ్ డైరెక్టెడ్ బై హర్షద్ గౌలి. ఈ మూవీ గురించి చెప్పాలంటే నాకు అర్థమయ్యి అర్థం కాని, భరించి భరించలేని, నచ్చింది అని చెప్పే లోపల నచ్చలేదని చెప్పే సినిమా అయితే ఈ స్వాగ్. అసలు స్వాగ్ మూవీ ఎంత బాగుంది అంటే అంతే బాగలేదని చెప్తాను. ఎందుకంటే ఈ మూవీ స్టోరీ అయితే చాలా చాలా బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ వచ్చేసరికి స్వాగ్ కి బదులు లాగ్ అని పెట్టాల్సింది. అక్కడక్కడ కొన్ని పాయింట్లు బాగున్నా ఎందుకో తెలియదు ఈ మూవీ నాకు యావరేజ్ ఫీలింగ్ ఇచ్చింది. యావరేజ్ కదండి, కొంతమందికి అయితే ఫ్లాప్ అనిపిస్తుంది, కానీ కొంతమందికి ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్ అండ్ డిఫరెంట్ అటెంప్ట్ కాబట్టి సినిమా నచ్చచ్చు. స్టోరీ విషయానికి వస్తే స్వాగనికల్ వంశానికి చెందిన నిధి వారసులకి చెందాలని చెప్పి భవభూతి రాజు అయితే డిసైడ్ చేస్తారు. కానీ అక్కడ మన డైరెక్టర్ ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి రైట్ టు ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ ని తీసుకొస్తాడు. చివరికి ఆ నిధి వారసులకి చేరిందా లేదా, రైట్ టు ఈక్వాలిటీకి ఆ స్వాగనిక వంశానికి సంబంధం ఏంటి అని తెలియాలంటే ఈ సినిమా అయితే చూడాలి. స్పాయిలర్ కాదు కానీ ఓం గ్రీన్ బుష్ లాంటి డిఫరెంట్ అటెంప్ట్ శ్రీ విష్ణు గారు మళ్ళీ చూస్ చేసుకున్నారు. ఈ సినిమాకి మెయిన్ సోల్ ఆఫ్ ద మూవీ మీరా జాస్మిన్ గారు. ఆమె స్క్రీన్ ప్రెసెన్స్ ఎక్కువ లేకపోయినా షీఈస్ ద సోల్ ఆఫ్ ద మూవీ. షో పర్ఫార్మర్ ఆఫ్ ద మూవీ అయితే ఖచ్చితంగా శ్రీ విష్ణు గారికి ఇవ్వాలండి. దశావతారంలో కమల్ హాసన్ గారు 10 రోల్స్ చేసి అందరిని ఎట్లా మెప్పించారో, ఈ మూవీలో శ్రీ విష్ణు గారు 5 పర్ఫార్మెన్స్ ఇచ్చి అంతే మెప్పించారు. ఒక క్యారెక్టర్ కన్నింగ్ అయినా, క్యారెక్టర్ వాష్ అయినా, ఒక క్యారెక్టర్ రాజ్ అయినా, ఇంకో క్యారెక్టర్ ఇంకోటి అయినా శ్రీ విష్ణు పర్ఫార్మెన్స్ మాత్రం హైలైట్ ఉందండి. బేసిక్ గా ఈ సినిమా రీతు వర్మ చేస్తున్నాను కదా, ఓకే ఈ సినిమా హిట్ అవుతుంది, ఒక స్టోరీ ఉందని వెళ్ళాను. స్టోరీ ఉంది కానీ ఇక ఈ మూవీ పాజిటివ్ విషయం మాట్లాడుకుంటే ఏకైక పాజిటివ్ పాయింట్ వచ్చేసి శ్రీ విష్ణు గారండి. ఇన్ యావరేజ్ కేసు తీసుకుంటే స్టోరీ అండి, అంతే, ఇంకేమీ లేవు. నెగటివ్స్ విషయానికి వస్తే ఎగ్జిక్యూషన్, లాగ్ అండ్ మ్యూజిక్ అండి. మ్యూజిక్ కూడా అసలు బాగుండలేదు. ఈ సినిమా చూస్తానని చెప్పి నాకు కన్ఫ్యూజన్ అయితే ఉంది, కానీ సినిమా చూసాక ఇది హిట్టా యావరేజ్ ఫ్లాప్ అని నాకే అర్థం కావట్లా. కానీ ఏదో మిస్ అవుతుంది, అది ఏంటనేది తెలియట్లా. ఇంటర్వెల్ దగ్గర నుంచి ఒక క్యారెక్టర్ అయితే వస్తుందండి, క్లైమాక్స్ లో కూడా ఆ క్యారెక్టరే ఉంటుంది. ఆ మెసేజ్ అయితే నాకు చాలా నచ్చింది అండ్ ద టేకింగ్ కూడా చాలా చాలా బాగుంది. ఒక నిధి కోసం 2.5 గంటలు కొట్టుకుని చివరికి ఆ నిధి చేతికి వచ్చాక నాకు ఈ నిధి వద్దని వెళ్ళిపోతాడండి హీరో, ఏం చేయలేదని అయితే అనిపించింది నాకు. అండ్ ఆల్సో ఆఫ్ ఆల్ ద క్యారెక్టర్స్ సింగర్ క్యారెక్టర్ వేస్ట్ అయిపోయిందండి. ఓవరాల్ గా చెప్పొచ్చు అంటే ఈ మూవీ వన్ టైం వాచ్ అండి, పేషెన్స్ గా చూస్తాను అంటే ఈ మూవీ నచ్చుతుంది. ఓవరాల్ గా ఈ మూవీకి నా ఒపీనియన్ ప్రకారం నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.65 అవుట్ ఆఫ్ 5. మూవీ చూడొచ్చా అంటే స్ట్రిక్ట్లీ యావరేజ్ మూవీ. ఒకవేళ మీరు ఈ మూవీ చూస్తే కనుక కింద కామెంట్ అయితే చేసేసండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్ రివ్యూస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.